వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ చూడని వర్షం కురిసిందని అధికారులు చెప్తున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉధృతిని ఎప్పుడూ చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరటంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 6 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తున్న సాయం అన్ని ప్రాంతాలకు చేరటం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ఇంతకన్నా ఎక్కువగానే వరదలు ముంచెత్తినప్పుడు వంగవీటి రంగా విజయవాడను కాపాడిన సంఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 1980, 1983లో ఇప్పుడు వచ్చిన వరదల కన్నా ఇంకా ఎక్కువగానే వరదలు విజయవాడను ముంచేశాయి. ఇదే బుడమేరు కారణంగా విజయవాడ నీటిలో మునిగిపోయింది. ఇప్పటి మాదిరిగా ప్రభుత్వం విజయవాడలో ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగేవి. దీంతో సర్కారుకు ఈ వరదల విషయం తెలిసే లోపే వంగవీటి రంగా రంగంలోకి దిగి ప్రజలను కాపాడారని విజయవాడ వాసులు చెప్తున్నారు. పార్టీలు, నాయకులు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొని ప్రజలను రక్షించారని అప్పటి వరద బాధితులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున లారీలు పెట్టి అందరినీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించేవారు. అక్కడ చాలకపోతే పీడబ్ల్యూసీ గ్రౌండ్ లో శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడకు తరలించేవారట రంగా. స్వచ్ఛంద సంస్థలను అలర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా నడుములోతు నీటిలో నడుస్తూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారట. విచిత్రం ఏంటంటే మనుషులతో పాటు వారి వస్తువులను కూడా రంగా సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసేవారట. ఏ ఒక్కరిని వదిలిపెట్టేవారు కాదని అప్పటి రోజులను విజయవాడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ స్టోరీ విన్న వాళ్ళంతా కూడా అంత మేలు చేశారు కాబట్టే ఇప్పటికీ వంగవీటి రంగాను విజయవాడ ప్రజలు దేవుడుగా కొలుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.